హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. 1/2 కిలోమీటర్ దూరం అయితే వచ్చాము. ఇక్కడైతే మామిడి పళ్ళు పడి ఉన్నాయి. ముందుగానే ఎవరో కొంతమంది ముందుగానే ఏరేసి మోసారు. కొన్ని గాలికి పడి ఉన్నాయి. చూడండి, ఇక్కడైతే ఉన్నాయి, మీకు చూపిస్తాను మామిడి పళ్ళు. అక్కడైతే మా పాపన తర్వాత మా వైఫ్ అయితే మామిడి పళ్ళు ఏరుతున్నారు. చూడండి, ఇదిగోండి, చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చాలా ఉన్నాయి, ఇక్కడ పడి ఉన్నాయి. ముందుగానే ఎవరు వచ్చి ఏరుకెళ్ళారు, కానీ ఇంకా పడి ఉన్నాయి, చాలానే ఉన్నాయి. చూడండి, కొన్ని అయితే ఎవరో దులిపేశారు. దాన్ని బట్టి ఇవి ఓన్లీ కాయలు ఉన్నాయి. చూడండి, అవన్నీ కూడా కాయలే. ముందుగా ఎవరో దులిపేసి తీసుకెళ్ళిపోయారు అనమాట. ఫ్రెండ్స్, ఇవన్నీ కాయలే. చూడండి, ఇవి కాయలే. ఇవ్వండి ఫ్రెండ్స్, చూడండి, మాకైతే దొరుకుతున్నాయి. ఇక్కడైతే నేను కూడబెడుతున్నాను. ఫ్రెండ్స్, చూడండి, ఇవైతే చాలా టేస్టీగా అయితే ఉంటాయి. తర్వాత తిని చూపిస్తాము. ఇదైతే మంచిది కాదు. ఫ్రెండ్స్, చూడండి, ఇవి కూడా మంచిది కాదు. మొత్తం ఇవి దులిపేసిన తర్వాత ఇలాగ ఒగ్గేశారు అన్నమాట. ఇవి మొత్తం పాడైపోయాయి పండ్లంతా కూడా. చూడండి, సీడ్ వచ్చింది కదా, ఇదైతే మంచిదే. ఇదైతే మంచి పండ్లే. చూడండి, చూడండి, మాకైతే ఇంత దొరికింది. ఇంకా ఉంది వెతకడం, ఇంకా అలాగుంది వెతకడం. ఇవి వెతికిన తర్వాత మొత్తం ఎంత అవుతుందో మీకైతే చూపిస్తాను. ఫ్రెండ్స్, చూడండి, మామిడి పళ్ళు కూడా చాలా పెద్దవి. ఇవ్వండి, చూడండి. ఫ్రెండ్స్, చూడండి, మేమైతే మొత్తానికి ఇంతవరకు అయితే మేము మామిడి పళ్ళు ఏరాము. దాదాపు ఎన్ని కేజీలు అయి ఉంటుందంటే ఒక 5 కేజీల వరకు అయితే మేము ఏరాము. చూడండి, ఇవైతే చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు ఈ మామిడి పండుని ఒలిచి టేస్ట్ చేసి అయితే మీకు చూపిస్తాను. చూడండి, అడవి మామిడి పండు చాలా రుచిగా ఉంటుంది. కొన్ని పుల్లగా ఉంటాయి, కొన్ని రుచిగా ఉంటాయి. చూడండి ఎలా ఉందో. ఇప్పుడైతే దీన్ని టేస్ట్ చేసి మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, మామిడి పండు అయితే చాలా బాగుంది. ఈ చెట్టు మామిడి పండ్లు అయితే చాలా రుచిగా అయితే ఉంటాయి. మీరు ఎప్పుడైనా తినుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ ప్రాంతాల్లో మామిడి పళ్ళు ఉన్నట్లయితే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము వెళ్ళిపోతున్నాం. మామిడి పండ్లు తీసుకొని అయితే ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నాము. ఇది మా రోడ్డు. చూడండి, ఇలాగ మేము పాడేరు వెళ్ళిపోతాము. ఇలాగైతే మా ఊరు ఉంటుంది కిందకి. ఇక్కడ చూడండి, సేని కాల్చుతున్నారనమాట. సేని చూడండి, మంట కూడా ఎలా వెలుగుతుందో. ఇక్కడైతే పంటలు వేయడానికి రాజ్మా కందులు కానీ, లేదంటే సోలు కానీ, లేదంటే సామాన్లు కానీ, అలాంటి పంటలు వేయడానికి ఇక్కడైతే తయారు చేస్తున్నారు. ఈ తొక్క అంతా కూడా తీసి కాలుస్తున్నారనమాట. చూడండి, ఇక్కడైతే నేరేడు పళ్ళు ఉన్నాయి.
చాలా ఎక్కువగా పండు ఉన్నాయి చూడండి. ఇక్కడ కెమెరాలో సరిగ్గా కనిపించట్లేదు కానీ చూడండి, చాలా పండు ఉన్నాయి ఇక్కడైతే. అటు నుంచి వెళ్ళి చూపిస్తాను మీకైతే. చూడండి ఫ్రెండ్స్, నేనైతే చెట్టు మీద అయితే ఎక్కున్నాను. చాలా పండు ఉన్నాయి చూడండి. ఇదిగోండి నేరేడు పళ్ళు చూసారు కదా. ఈ నేరేడు పళ్ళు కొమ్మలు అనేవి చాలా లూజుగా ఉంటాయి, ఇరిగిపోతాయి అన్నమాట. చూడండి ఇవి చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే చాలా రుచిగా అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ చూడండి, ఇదే లోపల గుజ్జు అయితే కనుక చాలా ఎక్కువగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, చాలా పెద్ద పెద్దవి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. మీ ప్రాంతంలో దొరికే పండ్లు ఏవేవో కామెంట్ చేయండి. మేమైతే ఈరోజు అడవి మామిడి పండ్లు, తర్వాత నేరేడు పండ్లు అయితే మేము తిన్నాము, తీసుకొస్తున్నాము కూడా. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.